నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. పవర్ స్టార్ ఫ్యాన్స్ అకిరానందన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అకిరానందన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి దీనికి సంబంధించిన న్యూస్ గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే వివరంగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వచ్చేసి ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారు, అకిరానందన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అని ఇప్పుడు ఆ సమయం వచ్చింది అని అనుకోవాలైతే అనుకుంటున్నారు సార్. అంటే ఇది ఊహాగానమే, అఫీషియల్ వార్త ఏం కాదు. ఆయన వస్తున్నాడా లేదా అనేది ఒక ఊహాగానం తప్పితే అయితే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, అందుట్లో అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు ఏమైందంటే నిన్న ఒక సాంగ్ వచ్చింది, ఫైర్ స్టాప్ అని చెప్పి ఒక ఓజీలో సాంగ్ వచ్చింది, ఓజాస్ గంభీర్ టైటిల్ సాంగ్. అందులో ఒక విజువల్స్లో అతను ఆ కుర్రవాడి ఫోటో కనిపించేసరికి కొద్దిగా ఆ పొలికలు తుండేసరికి దాంట్లో ఉన్నాడనేది ఒక రూమర్స్ అయితే పెరిగిపోయినాయి. అంటే ఇంతకు ముందు కూడా సేమ్ అలానే అన్నారు కదా సార్, ఓజీలోనే అకిరానందన్ ఎంట్రీ ఉండబోతుంది అనేసి. అదే ఒక చిన్న పాత్రతో ఉండొచ్చు నేను అనుకోవటం. ఎందుకంటే ఆయన ఒక మంచి ఫామ్లో ఉండగానే వాళ్ళ అబ్బాయిని హీరోగా చూసుకోవాలనుకుంటాడు కదా, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు కాబట్టి ఆయన సినిమాలు చేసుకుని పూర్తి రాజకీయాల వైపు దృష్టి పెడతాడు. అప్పుడు ఖచ్చితంగా తన వారసుడిని దింపే అవకాశం ఉంది, రంగంలో దింపే అవకాశం ఉంది. అంటే పూర్తి స్థాయిలో అయితే ఈ సినిమాలో అయితే నేను అనుకోవటం పూర్తి స్థాయి పాత్ర అయితే అనుకోవట్లా. ఏదో ఇప్పుడు కెమెరా ఫియర్ అనేది పోవటానికి ఒక సన్నివేశంలోనో ఎక్కడో ఒక చోట ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనో సినిమాలో మరి అఖిల్ కనిపించాడు, ఇట్లా వచ్చేట వెళ్ళిపోయే పాత్రే. కాకపోతే ఏంటంటే ఒకవేళ పాత్ర ఉన్నా కానీ అది సినిమాకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు పవర్ స్టార్ను ఆయన వారసుడు కూడా ఒకే సినిమాలో ఉంటే అది ఖచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ కదా, సినిమాకి అయితే హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఒకవేళ ఉంటే మాత్రం సినిమాకి అయితే హెల్ప్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఓజీలో వచ్చేసి అకిరానందన్ యాక్ట్ చేయబోతున్నారు అనేసి మనకైతే చిన్న రూమర్స్ వచ్చాయి. బట్ ఉంటే హ్యాపీ. బట్ ఇంకొక విషయం ఏంటంటే సార్, నందమూరి మోక్షజ్ఞ గారు కూడా బాలకృష్ణ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి లాస్ట్ టైం కూడా ఒక వార్త వచ్చింది కదా సార్. సో బట్ ఇద్దరు వారసులు వీళ్ళ మూవీలోకి యాక్ట్ వచ్చే ఛాన్సెస్. ఇప్పుడు మోక్షజ్ఞది ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడో అనుకున్నారు, అది వాయిదాలు పడుతూ వచ్చింది. అదే క్రిష్ సినిమాలో ఏమైనా ఉంటారేమో తెలియదు. రేపు కృషి డైరెక్షన్లో బాలకృష్ణ చేయబోతున్న సినిమాకి ఏమైనా ఉండొచ్చు, అది వేరే విషయం. ఇక అకిరానందన్ విషయం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే అకిరా యాక్టింగ్లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా వారసుడిగా అతను వస్తున్నాడు అని చెప్పేశారు. కాబట్టి తను ఎక్కడైతే ఫిల్మ్ యాక్టింగ్ నేర్చుకున్నారో పవన్ కళ్యాణ్ వైజాగ్లో సత్యానంద్ దగ్గర, ఆయన దగ్గర కూడా కొన్ని మెలకువలు అకిరాకి నేర్పించారని తెలిసింది మనకి. అలాగే రకరకాల మార్షల్ ఆర్ట్స్లో కానీ వాటిలో కానీ ట్రైనింగ్ ఇప్పించారు. అంటే హీరోని శాతం ఆలోచన ఉండబట్టే ఆ కుర్రాడు కూడా చాలా హైట్ ఉన్నాడు సార్. అసలు ఇండస్ట్రీలో అంత హైట్ ఉన్న పర్సన్స్ అసలు అంటే ప్రభాస్ మనం చూసాము. మరి ఒక్కోసారి కొన్ని సినిమాలకి ఆ హైట్ అనేది ప్లస్ అవుతుంది, కొన్ని సినిమాలకి కొన్ని మంది హైట్ ఉంటారో హార్డ్గా ఉంటుంది, కొన్ని సినిమాలకి ఇప్పుడు సన్నగా ఉండి బాడీ లేకుండా ఉంటేనేమో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అదే బాడీ వచ్చిందనుకో కాస్త ప్లస్ అవుతుంది. అది హైట్ అనేది ప్లస్ పాయింటే. ఇప్పుడు అమితాబ్ వచ్చినా కూడా సినిమాల ఫీల్డ్కి వచ్చినప్పుడు నువ్వెంత పొడుగ్గా ఉన్నావు, నువ్వెందుకు పనికొస్తావు సినిమాల్లోకి అని చెప్పి అన్నారట, సినిమా అవకాశం కోసం ట్రై చేస్తున్నప్పుడు. మరి అలాంటి వ్యక్తి సూపర్ స్టార్ అయ్యాడు, మనకు తెలిసిందే. అదే మరి కృష్ణరాజు గారు సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు కూడా చాలా హైట్ ఉంది. మరి ఆయన కూడా అంత హైట్ ఉన్నా కానీ ఆయనకు ఒక ప్లేస్ ఉంది, 5వ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు కృష్ణ గారు, సోమన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, ఆ నలుగురు తర్వాత 5వ ప్లేస్లో కృష్ణరాజు గారు నిలబడ్డారు. అంత హైట్ ఉన్నా కానీ ఆయనకి వీళ్ళలాగా డ్యాన్సులు చేయలేరు, చిరంజీవి గారిలాగా డ్యాన్సులు చేయలేడు, కేవలం హైటే. మరి హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యాక్షన్ సినిమాలకి వాటికి బాగా ప్లస్ అవుతుంది. కటకడాల రుద్రయ్య కానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా కృష్ణరాజు గారికి, బొబ్బిలి బ్రహ్మన్న ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన బాడీ ఫిజిక్ తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న పాత్రలు, అందువల్ల అవి చాలా పెద్ద హిట్ అయినాయి ఆ సినిమాలు కూడా. ఇప్పుడు మధుర స్వప్నం అనే ఒక సినిమా, త్రిశూలం అనే ఒక సినిమా, ఇట్లా చూసుకున్నప్పుడు చాలా సినిమాల్లో మరి కృష్ణరాజు గారు హైట్ ఉన్న వాళ్ళని మనం కూడా లేదు. చాలామంది ఏమంటే చాలా హైట్ ఉన్నాడు అంటున్నారు. అంత హైట్ ఉన్న ఫస్ట్లో మనకు చూసినప్పుడు అట్లా అనిపిస్తుందేమో కానీ ఇప్పుడు ప్రభాస్ వచ్చినప్పుడు కూడా
చాలా ఇలాగే అన్నారు, చాలా హైట్ ఉన్నాడు అని చెప్పి అన్నారు. కానీ ప్రభాస్ని చూసిన వాళ్ళందరూ కూడా పనికి వస్తారు అనుకున్నారు. అంటే మనకి స్క్రీన్కి బయట చూసిన దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా సార్. కనిపిస్తుంది. అంటే ఆయన ఏజ్ లేదు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి ఏజ్ లేదు, తక్కువ ఏజ్ లేకుండా మనిషిని చూస్తే ఎలా ఉంటారు, హైట్ కొద్దిగా ఇప్పుడు ఆ ఏజ్ వస్తే ఆటోమేటిక్గా ఆయనలో ఆ ఫేస్లో కూడా ఆ ముఖ కవళికలన్నీ మారిపోతాయి. అవునవును. కాబట్టి ఇప్పుడు మనకి హైట్ ఉన్న హీరోలు పరంగా చూసుకుంటే ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇప్పుడున్న సినిమాలకి, పెద్ద పెద్ద సినిమాలకి బాడీ కావాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మరి ఒక విధంగా చెప్పాలంటే హైటే అది ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సార్ ఇంకొకటి ఏంటంటే ఎన్ని ఇయర్స్ పడుతుందంటారు ఇండస్ట్రీలోకి రావడానికి? ఒక 2-3 ఇయర్స్లో రావచ్చు అంటారా సార్? ఇన్ని ఇయర్స్ అని చెప్పలేము మనం, ఎందుకంటే ఆయన ఓజీలోనే బహుశా ఎంటర్ చేయించవచ్చు, కొద్ది కనిపించవచ్చు. ఆయన ఓన్గా ఆయన ఇప్పుడు నిర్మాతగా మారతానని చెప్పి మన మధ్యన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన నిర్మాతగానే ఆ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆయన చిరంజీవి గారి పేరు మీద ఆయన వచ్చాడు, కళ్యాణ్ అనే పేరుతో. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా మొదటి సినిమా. ఈ అబ్బాయి ఎవరో కనుక్కోండి అంటూ ఒక పోస్టర్లు వేశారు, అప్పుడు పేరు కూడా తెలియదు. అబ్బాయి లుక్ బాగున్నాడు అనుకున్నాం, కానీ అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కూడా అనుకోలేదు. ఫస్ట్ కళ్యాణ్ అనే పేరుతో ఆయన, అంటే ఎవరో తెలియకుండానే వచ్చేసారు సార్. అంటే అట్లాంటి పోస్టర్లు వేశారు అప్పుడు వాళ్ళు, ఈ అబ్బాయి ఎవరో చెప్పుకోండి ఈ టైప్లో వాళ్ళు చెప్పారు, ఆ ఫోటోలో వేశారు. ఉప్పెన మూవీ వచ్చిన తర్వాత కూడా సేమ్ అలానే వచ్చింది, అలా వేశారు. అప్పుడు వచ్చినప్పుడు తర్వాత కళ్యాణ్ అని పెట్టి రివీల్ చేశారు రెండోసారి. ఆ కళ్యాణ్కి తర్వాత పవర్ స్టార్ పవన్ అనే పేరు జోడించారు, ఎందుకంటే వాళ్ళకి కలిసి వచ్చిన పేరు. మరి అకిరాకి నందన్ కూడా ఏమన్నా మరి ముందు ఏమైనా వెనక ఏమైనా చేరుస్తారా, ఆంజనేయుడి పేరు తగ్గేట్టుగా ఏమైనా చేరుస్తారా లేదు తెలియదు, కానీ అకిరా నందన్ లాగా మనం అంటున్నాము. మరి సినిమాలకు వచ్చాక ఆ సెంటిమెంట్లో ఆయన కళ్యాణ్ పేరు ఎట్లా మారిందో, పవన్ కళ్యాణ్గా మారిందో, అలాగే మరి అకిరా పేరు ముందు ఏమైనా చేర్చవచ్చు చెప్పలేము కూడా. మేబీ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే వాళ్ళకి సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారికి ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నప్పుడు కలిసి వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారికి కళ్యాణ్ పక్కన పవన్ తగిలించిన తర్వాత ఆయన మంచి సక్సెస్లో వెళ్ళిపోయారు. రామ్ చరణ్ గారికి కూడా సేమ్ అంతే కదా సార్. అంటే రామ్ చరణ్ గారి పేరులో అంటే వాళ్ళకి అక్కడ మెగా పవర్ అని పెట్టేసి ఇట్లా పెట్టారు. అదే మెగా పవర్ స్టార్ అని పెట్టుకున్నారు, అది కాదు పేరులోనే పవన్ కళ్యాణ్. ఓకే ఓకే. ఇప్పుడు చిరంజీవి అంటే శివశంకర్ వరప్రసాద్ వేరు, చిరంజీవి అంటే ఆయన పేరే కదా. అవునవును. ఇట్లాగే మరి పవన్ కళ్యాణ్ అంటే పవన్ అంటే ఆయన స్వామి. మరి అలా ఏమన్నా మారుస్తారని తెలియదు. ప్రస్తుతానికైతే ఊరికే ఈ సినిమాలో జస్ట్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది, కాదని చెప్పలేము కూడా మనం. వస్తే మాత్రం ఈ సినిమాకి మంచిది ప్లస్ అవుతుంది. ఓకే సార్, అకిరా నందన్ టాలీవుడ్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.